హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని. మీరు చూస్తున్న టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇక మన టాపిక్ వచ్చి షామీ నుంచి 15 అల్ట్రా ఈ మొబైల్ అయితే లాంచ్ అయింది. దీని ప్రైస్ విత్ స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. వీళ్ళు పెట్టిన ప్రైస్ లో స్పెసిఫికేషన్ ఇచ్చారా లేదా తెలుసుకుందాం. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్ ఎంత లేదన్నా మనకు ఒక 80,000 ప్రైస్ అయితే పెట్టారు. ఆ 80,000 లో వీళ్ళు పెట్టిన స్పెసిఫికేషన్ వర్కబుల్ కాదో తెలుసుకుందాం. ఎవరైతే ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూడండి. మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఈ మొబైల్ కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు అనేది. ఈ క్లారిటీగా తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టండి. వీడియో నచ్చింది, కొంచెం బెటర్‌గా ఉందనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ సోదంతా పక్క పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మెయిన్ మొబైల్. మొబైల్ తెలుసుకునే ముందు దాని డిజైన్ అయితే లుక్ చేద్దాం. డిజైన్ అయితే నాకైతే కొంచెం బెటర్ అనిపించింది చెప్పుకోవచ్చు. రీసెంట్ షామీ 14 కన్నా మనకి ఇందులో 15 సీరీస్‌లో చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ అప్‌డేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ ప్యానెల్ ఉందో అందులో చూసుకుంటే మాత్రం డ్యూయల్ టోన్ డిజైన్ లభిస్తుంది. విత్ మనకు లెదర్ ఫినిష్ కూడా లభిస్తుంది. విత్ ప్లాస్టిక్ ఫినిష్ లభిస్తుంది. ఫ్రేమ్ విషయానికి వస్తే మాత్రం ఆల్రెడీ ఫ్రేమ్ అయితే లభిస్తుంది కాబట్టి చూడనీకి అయితే గ్రిప్ కూడా చేతిలో పట్టుకోవడానికి గ్రిప్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. దాని పిక్చర్ అనేది వస్తుంది డిస్ప్లే మీద వస్తుంది చూడండి. నన్ను అడిగితే మాత్రం బెస్ట్ డిజైన్ అయితే నేను అనుకుంటున్నాను. ఇది షామీ 15 అల్ట్రా చూసుకుంటే మాత్రం ఈ డిజైన్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ డిజైన్ అయితే నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక డిజైన్ విషయం పక్క పెడితే మెయిన్ స్పెసిఫికేషన్ పరంగా చూసుకోవాల్సింది ఇందులో ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రాసెసర్ దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రాసెసర్ వచ్చి మనకి స్నాప్‌డ్రాగన్ నుంచి 8 ఎలిట్ ప్రాసెసర్ లభిస్తుంది. దీనికి క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 4.3 క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి ఈ ప్రాసెసర్ అయితే 3 నానోమీటర్ల లభిస్తుంది కాబట్టి ఎవరైతే బెస్ట్ అన్లిమిటెడ్ గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రాసెసర్ అయితే చాలా బెస్ట్‌గా సూట్ అవుతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రాసెసర్‌లో బీజీఎంఐ గేమ్స్ అనేవి మనకి 60 ఎఫ్‌పిఎస్ విత్ 90 ఎఫ్‌పిఎస్ అల్ట్రాలో ఎక్స్‌ట్రీమ్‌లో మనకి గేమ్స్ అండి చాలా బెస్ట్‌గా ప్లే చేసుకోవచ్చు. విత్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా అద్భుతంగా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ మొబైల్ తీసుకుంటే మాత్రం ఎవరైతే బెస్ట్ గేమింగ్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఇది చాలా వర్తబుల్‌గా సూట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాసెసర్ వచ్చి నన్ను అడిగితే మాత్రం ప్రాసెసర్ కూడా చాలా బెటర్ ప్రాసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ ప్రాసెసర్ మీకు నచ్చిందా నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీంతో పాటు మనకు డిస్ప్లే విషయానికి వచ్చినా కూడా మనకు ప్రాసెసర్‌కి తగ్గట్టే డిస్ప్లే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 6.7 ఇంచ్ ఆమ్లెడ్ డిస్ప్లే లభిస్తుంది. వచ్చి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది కాబట్టి మనకి గ్రిప్ కూడా కొంచెం బెటర్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా గేమ్స్ ఆడినా కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా కొంచెం బెటర్‌గానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి సెంటర్ పంచ్ హోల్‌తో లభిస్తుంది. ఓల్డ్ లుక్ అయినా కూడా మనకి డిస్ప్లే ప్రొడక్షన్ కూడా చాలా బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి ప్రొడక్షన్ వచ్చి మనకి షామీ నుంచే ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చి మనకి షామీ షీల్డ్ గ్లాస్ 2.0తో ప్రొడక్షన్ లభిస్తుంది కాబట్టి బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కింద పడ్డా కూడా డ్యామేజెస్ అనేవి కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఈ ప్రొడక్షన్ మీద చూసుకుంటే మాత్రం నన్ను అడిగితే మాత్రం ఈసారి చూడాలి మరి ప్రొడక్షన్ ఎలా ఉంటది అనేది. ఫ్రెండ్స్, అలాగే దీంతో పాటు మనకు 120 జీపీఎస్ లభిస్తుంది. విత్ మనకు బ్రైట్‌నెస్ చూసుకుంటే మాత్రం 3200 నిట్స్ అయితే పీక్ బ్రైట్‌నెస్ లభిస్తుంది. విత్ HDR10+ సపోర్ట్ కూడా లభిస్తుంది. విత్ డాల్బీ విజన్ కూడా ఉంది కాబట్టి చూడనీకి డిస్ప్లే అయితే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ విజువల్స్ కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా చూడండి. మీకు చాలా ప్లస్ పాయింట్ అయితే అనిపిస్తది మీకు. వీళ్ళు పెట్టిన ప్రైస్‌కి అయితే నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే విత్ ప్రాసెసర్ ఈ రెండైతే వర్తబుల్ అనిపించినాయి. మీకెలా అనిపించినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. డిస్ప్లే గురించి మీకు ఒపీనియన్ నచ్చిందనుకుంటా. ఎవరైతే బెస్ట్ డిస్ప్లే కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా చూడండి. విత్ ఇందులో మనకి HDR10+ సపోర్ట్ ఉంది కాబట్టి వైర్ 1 L1 సపోర్ట్ కూడా ఉంటాయి కాబట్టి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా కంటెంట్ అనేది హెచ్‌డీలో చూసే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మీకు తెలిసిన విషయం ఏంటంటే ఇక్కడ దీనికి ఉన్న హైలైట్ వచ్చి మనకి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఈసారి 4 కెమెరాస్ ఇస్తున్నారు. ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అందులో ఒక కెమెరా వింటే మాత్రం చాలా అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. దానికోసమైనా ఈ మొబైల్ అయితే తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మాత్రం ఈ 4 కెమెరాస్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టండి. వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి. కొంచెం మీరు పెట్టే లైకే నాకు కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటది. నన్ను కొంచెం పుష్ చేసినట్టు ఉంటది ఫ్రెండ్స్. ఇది ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. కెమెరా డీటెయిల్స్‌కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ 4 కెమెరాస్ అని చెప్పాను కదా! మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి ఇది 50 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా దీనికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 200 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇది చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎవరికైతే 200 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్‌లో మీకు ఎ అర్థం చేసుకోవాలి ఇక మీరు. 200 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అంటే మీకు ఇక్కడ ఒక చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కెమెరా ఫీచర్స్ అనేవి ఏ రేంజ్‌లో ఉంటాయో విత్ మనకి లైకా పార్ట్నర్‌షిప్ ఉంది కాబట్టి కెమెరాలో చూసుకుంటే మాత్రం బెస్ట్ విజువల్స్ అయితే మనకి కెమెరాలో ఇందులో చూసుకోవచ్చు. ఎవరికైతే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే మాత్రం దీన్నైతే తప్పకుండా లుక్ అయితే ఏయండి. ఎందుకంటే దీంట్లో పోర్ట్రైట్ షాట్స్ అయినా మనకి చాలా చాలా ఇందులో పోర్ట్రైట్ షాట్స్ అనేవి చాలా ఎన్నో ఫీచర్స్ అయితే లభిస్తాయి మనకి కెమెరా పరంగా చూసుకుంటే. బ్యాక్ సైడ్ ఏఐ ఫీచర్స్ ఎన్నో ఫీచర్స్ అయితే ఉంటాయి. విత్ ఇంకోటి 50 మెగా పిక్సెల్ మైక్రో కెమెరా కూడా ఉంది కాబట్టి ఓవరాల్‌గా మనకి 4 మెగా పిక్సెల్ ఫో ఓవరాల్‌గా మనకి 4 కెమెరాస్ ఉన్నాయి. చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు 20x వరకు అయితే డిజిటల్ జూమ్ చేసుకునే ఉంది. 100x వరకు అయితే ఆప్టికల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా ఎన్నో ఫీచర్స్ అయితే ఉన్నాయి కెమెరాలో చూసుకున్న మాత్రం. దీంతో పాటు మనకు బ్యాక్ సైడ్ 4K 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. 8K 30 ఎఫ్‌పిఎస్‌లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్‌డీలో చూసుకుంటే మాత్రం 120 ఎఫ్‌పిఎస్‌లో కూడా మనకు వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఇది స్టేబిలైజేషన్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ ఉంది. ఆప్టికల్ స్టేబిలైజేషన్ అంటే మీకు అర్థమైంది మనకి.
అంటే వీడియో షేక్ కాకుండా మనకి స్టెబిలైజేషన్‌గా వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి అదొచ్చి మనకు 4K 60 ఎఫ్‌ఎస్ కూడా రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ఆప్షన్ అయితే నేను అంటున్నాను. ఎవరికైతే బెస్ట్ కెమెరాస్ కావాలంటే మాత్రం దీన్ని తప్పకుండా లుక్ అయితే అని Xiaomi 15 అల్ట్రా చూసుకుంటే మాత్రం ఇందులో కెమెరాకైతే పేరు పెట్టాల్సిన అవసరం లేదు. వీళ్ళు పెట్టిన ప్రైస్‌కి చాలా కెమెరా వర్తబుల్ అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 80,000 పెట్టారు కాబట్టి ఆ 80,000లో చాలా బెస్ట్ కెమెరాస్ అయితే నేను అనుకుంటున్నాను. ఒక డీఎస్ఎల్ఆర్ కెమెరా తీసుకునే బదులు దీన్ని తీసుకుంటే మీకు అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయని అనుకుంటున్నాను. నేనైతే సజెషన్ అయితే చేస్తున్నాను. మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే మనకు ఫ్రంట్ సైడ్ కెమెరాలు కూడా మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా వచ్చి మనకు 32 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇందులో కూడా మనకు 4K 60 ఎఫ్‌పీఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్‌డీలో కూడా మనకి 60 ఎఫ్‌పీఎస్ అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. కాబట్టి కెమెరా ఫీచర్స్ అనేవి నాకు బాగా నచ్చినాయని చెప్పుకోవచ్చు. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే మనకు బ్యాటరీ చూసుకుంటే మాత్రం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుంది. విత్ 90 వాట్ ఫాస్ట్ చార్జర్ లభిస్తుంది. విత్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా సపోర్టింగ్ ఉంది ఫ్రెండ్స్. వైర్‌లెస్ ఛార్జింగ్ వచ్చి 80 వాట్ వైర్‌లెస్ ఛార్జింగ్ లభిస్తుంది. విత్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ వచ్చి 10 వాట్ అయితే లభిస్తుంది. ఓవరాల్‌గా బ్యాటరీ చూసుకున్నా కూడా కొంచెం గుడ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇలాగే బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం ఎంత లేదన్నా ఫ్రీగా వాడితే మాత్రం ఒక 8-6 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓవరాల్‌గా బ్యాటరీ కూడా కొంచెం డీసెంట్ ఉందని నేను అనుకుంటున్నాను. అలాగే ఓవరాల్‌గా ఇప్పటి వరకైతే మీకైతే కొన్ని స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పాను. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరిన్ని విషయాలు వచ్చి మనకి ఇందులో ర్యామ్ అండ్ రోమ్ అని చెప్పుకోవచ్చు. బేస్ మోడల్ మనకు 12 జీబీ ర్యామ్‌తో లభిస్తుంది. అలాగే 2 ఫీట్ స్టోరేజ్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మాత్రం యూఎఫ్ఎస్ నుంచి 4.01 లభిస్తుంది కాబట్టి 4.1 లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనకి. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకి ఓఎస్ గురించి వస్తే మాత్రం హైపర్ ఓఎస్ 2తో లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్స్ వచ్చినా కూడా మనకి వీటి అప్డేట్స్ వచ్చి మనకు 2+ ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో మనకి ఇంకోటి వచ్చి మనకి ఐపీ రేటింగ్ పరంగా చూసుకున్నా కూడా IP68 రేటింగ్ కూడా లభిస్తుంది. ఇది 1.5 మీటర్ల మొబైల్ పడ్డా కూడా మనకి వాటర్ కొంచెం అందులో తక్కువ పోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. రైన్ వాటర్‌లో కూడా మనకి యూజ్ చేసుకునే ప్లస్ పాయింట్ అయితే ఉంది మనకి IP69 విత్ 68 చూసుకుంటే మాత్రం. అలాగే ఇందులో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇలాంటివి ఉన్నాయి. మనకు స్టీరియో స్పీకర్స్, లౌడ్ స్పీకర్స్ ఇవన్నీ లభిస్తాయి. ఓవరాల్‌గా ఫీచర్స్ చూసుకుంటే అన్ని ఫీచర్స్ అయితే లభిస్తున్నాయి. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. జారా సెన్సార్ ఇవన్నీ సెన్సార్ అయితే లభిస్తున్నాయి. ఏ సెన్సార్ అయితే స్కిప్ అయితే చేయలేదు కాబట్టి నాకైతే కొంచెం డీసెంట్ అనిపించినాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం వీళ్ళు కంపెనీ వాళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి మనకు ఒక 80,000లో మనకి బేస్ మోడల్ వచ్చి 12 జీబీ ర్యామ్, 2 వేరియంట్ వచ్చి 80,000 అయితే పెట్టారు. ఈ 80,000లో ఈ మొబైల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదా? అంటే నన్ను అడిగితే మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రైస్‌కే నాకు కెమెరా అనేది చాలా హైలైట్ అనిపించింది. ఈ కెమెరా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం ఒక డీఎస్ఎల్ఆర్ కెమెరా ఎలా ఉంటదో ఎగ్జాక్ట్‌గా అదే కెమెరా ఫీచర్స్ అయితే ఇందులో కనిపించినాయి నాకైతే. ఈ మొబైల్ మీకు నచ్చిందా? నచ్చలేదా? తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానో కూడా తప్పకుండా కామెంట్‌లో అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. ఛానెల్‌లో ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం ఛానెల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. నేను మీ అరుణ్‌ని. మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. క్లారిటీ వస్తే మాత్రం తప్పకుండా మరో కామెంట్‌లో అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్. మరో కొత్త మొబైల్ కొత్త న్యూస్‌తో మళ్ళీ కలుద్దాం. టాటా.